బాబీ అయితే బయట ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రోషిని వచ్చి బాబీకి తినడానికి తీసుకువచ్చి ఇస్తుంది. ఇక ఇదిగో బాబీ తిను అని చెప్పి ఇస్తుంది. దాంతో బాబీ అయితే నేను తినను అని చెప్పి అంటాడు. ఏంటి బాబీ తినవా, నీకు ఇది ఇష్టం ఉండదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఓ ఎందుకు ఇష్టం ఉండదు, నాకు ఇది ఇష్టమే, కానీ నేను తినను, నువ్వు తినిపించాలి, నువ్వు తినిపిస్తే తినాలని ఉంది నాకు అని చెప్పి బాబీ అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రోషిని అయితే అయ్యో నువ్వు ఇంకా తినవేమో అనుకున్నాను, నా కొడుక్కి నేనే తినిపిస్తాను, ఎందుకు తినిపించను అని చెప్పి రోషిని అయితే కూర్చొని బాబీని తన దగ్గరకు తీసుకొని బాబీని అయితే తన ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది. ఇంతలో కన్నతల్లి అక్కడికి వస్తుంది. కన్నతల్లి వచ్చి ఇదంతా కూడా అక్కడ గోడ దగ్గర నుండి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో రోషిని అయితే బాబీని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తనకైతే తినిపిస్తూ ఉంటుంది. అది చూసి బాబీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మా అమ్మ నాకు తినిపిస్తూ ఉంటే ఎంత హాయిగా ఉందో అని చెప్పి బాబీ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. ఇదంతా చూసి కన్నతల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. నా కొడుకు నాకు దూరమైనందుకు బాధగా లేదు, కానీ నా కొడుకు వేరే వాళ్ళకి దగ్గర అవుతుంటే ఇంకా బాధగా ఉంది, నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి స్వర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రోషిని అయితే ప్రేమతో బాబీకి అయితే అలా తినిపిస్తూ ఉంటుంది. అది చూసి బాబీ కూడా చాలా సంతోషిస్తాడు. అలా రోషిని బాబీ వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇదంతా చూసి స్వర తట్టుకోలేక అక్కడే అలా ఏడుస్తూ నిలబడి చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.